హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఎర్నింగ్ టిప్స్. ఈ వీడియోలో అయితే మనము ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించినటువంటి ఎమరాల్డ్ ప్రైవేట్ మెటల్ క్రెడిట్ కార్డ్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ క్రెడిట్ కార్డ్ యొక్క ఫీచర్స్ అన్నీ కాదు, బోర్డ్ అనే ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. మరి ఈ క్రెడిట్ కార్డ్ యొక్క ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ ఏంటి, యాన్యువల్ ఛార్జెస్, రెన్యువల్ ఛార్జెస్ ఏంటి, రివార్డ్ పాయింట్స్ వాల్యూ ఏంటి అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి అయితే క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకంటే ఒక క్లారిటీ వస్తుంది. దానికంటే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం రీచ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో చూసి వెళ్ళేటప్పుడు ఒక లైక్ చేసి అయితే వెళ్ళండి. సో దాపేసి టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చూడండి, ఈ ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించినటువంటి ఎమరాల్డ్ ప్రైవేట్ మెటల్ కార్డ్ వచ్చేసి, మెటల్ అని పేరులో ఉంది కదండి, ఇది మెటల్ కార్డ్ అనమాట. ఇందులో వచ్చేసి మీకు జాయినింగ్ బెనిఫిట్స్ విషయానికి వస్తే కనుక మీకు 1 year తాజ్ ఎపిక్యూర్ మెంబర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఈజీ డిన్నర్ మెంబర్షిప్ అనేది మీకు కాంప్లిమెంటరీగా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు జాయినింగ్ బోనస్ కింద 12,500 రివార్డ్ పాయింట్స్ అనేది మీకు వెల్కమ్ బోనస్గా ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు ₹1. మీరు ఈ రివార్డ్ పాయింట్స్ని డిఫరెంట్ వేస్లో రిడీమ్ చేయొచ్చు అనమాట. అంటే మీరు ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ ఏమైనా కానీ పర్చేస్ చేయడానికి కానివ్వండి, ఫ్లైట్ బుకింగ్ కానివ్వండి, హోటల్ బుకింగ్ కానివ్వండి, క్యాష్ బ్యాక్ రిలేటెడ్ కానివ్వండి, ఏదైనా కూడా మీరు దీన్ని రిడీమ్ చేసుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. మరి బెనిఫిట్స్ అండ్ ఫీచర్స్ విషయానికి వస్తే కనుక ఇందులో వచ్చేసి అన్లిమిటెడ్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ఫెసిలిటీస్. చాలామంది ట్రావెల్ చేస్తారు. ఇది వచ్చేసి సూపర్ ప్రీమియం కార్డు కాబట్టి ఇది వచ్చేసి మేజర్ పీపుల్కి అయినా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటారో, ఎవరైతే ఎక్కువగా లాంచ్ యాక్సెస్ యూజ్ చేస్తుంటారో అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బెనిఫిట్. ఎందుకంటే ఇందులో అన్లిమిటెడ్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ఫెసిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు అన్లిమిటెడ్ గోల్ఫ్ యాక్సెస్ కూడా. బిజినెస్ మ్యాన్ చూశారు కదా, మనకు ఆ గోల్ఫ్ అనేది బయట నుంచే చూడగానే చాలా తక్కువ మంది అందులో ఎంటర్ అయ్యి ఉంటారు అనమాట. అలాంటి గోల్ఫ్ యాక్సెస్ కూడా అన్లిమిటెడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇందులో మనకి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు డెబిట్ కార్డ్ కానివ్వండి, క్రెడిట్ కార్డ్ కానివ్వండి 3.5% అనేది కరెన్సీ కన్వర్షన్ ఛార్జెస్ పడుతుందండి. బట్ ఈ కార్డులో మాత్రం మీకు జస్ట్ 2% మాత్రమే FCY అంటారన్నమాట, ఫారిన్ కరెన్సీ మార్కప్ ఫీ అనేది మీకు అప్లికబుల్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఇందులో మీకు బై 1 get 1 మూవీ టికెట్స్, మంత్లీ 2 టికెట్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఆలోచించండి, మీరు ఒక 2 టికెట్స్ బుక్ చేస్తే 2 టికెట్స్ ఫ్రీ అంటే మీరు మంత్లీ కప్పులు అయితే కనుక 2 times ఈజీగా మీరు మూవీని అయితే ఎంజాయ్ చేయొచ్చు. మూవీనే కాదు, బుక్ మై షో ద్వారా మీరు బుక్ చేసుకుంటే ఎటువంటి స్పోర్ట్స్ కానివ్వండి, మూవీస్ కానివ్వండి, ఎలాంటి వాటినైనా మీరు బుక్ మై షోలో బుక్ చేశారంటే బై 1 get 1 మీకు 2 టికెట్స్ అనేది మంత్లీ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. వీటికి వచ్చేసి 750 అనేది క్యాపింగ్ పెట్టారు. బట్ 750 అనేది మాక్సిమం ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో 1 టికెట్ 750 రీజనబుల్. సో ఈజీగా అయితే మీరు దీని అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ దాంతోపాటు మీకు మైల్ స్టోన్ బెనిఫిట్ కూడా ఉంటుంది. మైల్ స్టోన్ బెనిఫిట్ అంటే ఏంటి, 1 yearలో 4 lakh యూస్ చేస్తే కొంత బెనిఫిట్, అండ్ 8 lakh యూస్ చేస్తే కనుక మరికొన్ని రివార్డ్ పాయింట్స్ అనేది మీకు బోనస్గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫర్ ఎవ్రీ ₹200కి 6 రివార్డ్ పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఆలోచించండి, అంటే మీకు 3%, మీకు 100 పాయింట్స్కి 3 రివార్డ్ పాయింట్స్ ఇచ్చినా కూడా మీకు 3% అనేది అవుతుందన్నమాట. అంటే మీరు ఏ ట్రాన్సాక్షన్ చేసినా కూడా 3% అనేది మీరు క్యాష్ బ్యాక్గా మీరు, అంటే ఈ రివార్డ్ పాయింట్స్ వాల్యూగా మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ టాప్ మోస్ట్ కార్డ్ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ఉంటుంది. మిగతా కార్డ్స్ లాగానే మీకు 50 days ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ ఉంటుంది. అంటే మీరు కార్డ్ యూజ్ చేసిన తర్వాత అప్ టు 50 days వరకు మీకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా అమౌంట్ అనేది పే చేయొచ్చు. ఇది కార్డ్ అన్సెక్యూర్డ్ కార్డ్ అని చెప్తారు. ఎటువంటి కొలేటరల్ ఉండదు కదండి. మనం ఏదైనా లోన్స్ తీసుకుంటే సెక్యూర్ లోన్స్ తీసుకుంటారు, అన్సెక్యూర్ లోన్ కూడా తీసుకుంటారు. బట్ క్రెడిట్ కార్డ్ అనేది ఆల్వేస్ అన్సెక్యూర్డ్ అనమాట. ఏవో చాలా లోయెస్ట్ కార్డ్ పైన, FD బేస్ పైన, కొలేటరల్ బేస్ పైన క్రెడిట్ కార్డ్ ఎలిజిబిలిటీ లేని వాళ్ళు తీసుకుంటుంటారు. బట్ ఈ క్రెడిట్ కార్డ్ ఆల్వేస్ అనేది 99% మీకు అన్సెక్యూర్డ్ కార్డ్ అనమాట. సో మీకు లిమిట్ కూడా రీజనబుల్గా మీ ఎక్స్పెండిచర్ తగ్గట్టు ఉంటుందన్నమాట. మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే కనుక ఈ కార్డ్ వచ్చేసి ఇన్వైట్ బేస్డ్ కార్డ్ అనమాట. ఇన్వైట్ బేస్డ్ కార్డ్ అంటే దీనికి ఇంతే శాలరీ ఉండాలి, ఇంత బ్యాలెన్స్ ఉండాలి అలాగే ఉండదండి. మీరు ప్రైవేట్ బ్యాంకింగ్ కస్టమర్ అయితే, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. లేదంటే కనుక బ్యాంక్స్ ఇన్వైట్ చేస్తాయి కస్టమర్ని. ఓకే, ఈ కస్టమర్ మన దగ్గర ఇంత రిలేషన్షిప్ ఉంది, ఇంత మన దగ్గర ఇన్ని అకౌంట్స్ ఉన్నాయి, ఇంత టోటల్ కస్టమర్ వర్త్ ఉంది అని చెప్పేసి వాళ్ళు అసెస్ చేసేసి కస్టమర్కి అనేది ఇన్విటేషన్ అనేది పంపించడం జరుగుతుంది. లేదా మీరు ఎలిజిబిలిటీ అనుకుంటే కనుక మీరు ప్రైవేట్ బ్యాంకింగ్ ఆర్ఎం ద్వారా కానివ్వండి, లేదంటే మీరు కొత్తగా ఏదైనా అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకి రిక్వెస్ట్ పంపించవచ్చు. ఇలాగ నాకు ఎమరాల్డ్ క్రెడిట్ కార్డ్ కావాలి అని చెప్పేసి, ఈ ఎమరాల్డ్ మెటల్ క్రెడిట్ కార్డు. సో HDFC బ్యాంక్ సంబంధించి ఇన్ఫినియా క్రెడిట్ కార్డు కూడా ఇలాగే వర్క్ అవుతుంది. అది కూడా ఇన్వైట్ బేస్ పైన వర్క్ అవుతుంది. అదేవిధంగా ఈ ఎమరాల్డ్ క్రెడిట్ కార్డు కూడా ఇన్వైట్ బేస్ పైన వర్క్ అవుతుంది. వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటే, ఎవరైతే టాప్ మోస్ట్ కస్టమర్స్ ఉన్నారో కాబట్టి ఎక్స్ప్లోర్ చేయండి. మీరు డిస్క్రిప్షన్లో అఫీషియల్ లింక్ ఇస్తాను. ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించినటువంటి మీకు ఎమరాల్డ్ ప్రైవేట్ మెటల్ కార్డ్ యొక్క లింక్, అక్కడ నుంచి మీరు మిగిలిన డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అన్ని కామన్గానే ఉంటాయి మేడం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేసి వెళ్ళండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్
చేయండి ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉందో. మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ అవడంతో పాటు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసారంటే క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ గురించి మంచి నాలెడ్జ్ దొరుకుతుందని చెప్పేసి నా అభిప్రాయం. చలో సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.